అందరూ బాగున్నారా? నేను మీ శ్రీదేవి. హరిప్రియ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. అయితే నేను చాలాసార్లు ఎవరూ లేరని బాధపడేదాన్ని. ఎందుకంటే నేను ఎవరితోనూ తప్పుగా వ్యవహరించలేదు. నేను ఎవరితో అయినా మంచిగానే ఉండేదాన్ని. అందరితోనూ మంచిగానే ఉన్నా ఎందుకు నాకు ఇలా చెడ్డ ఎదురవుతుందని నేను చాలాసార్లు ఫీల్ అయ్యాను. అయితే ఒకటే అనుకున్నాను, జనాలందరూ కూడా నన్ను కావాలని చెడ్డదానిగా చిత్రీకరిస్తున్నారు అని నేను బాధపడి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. అయితే ఈశ్వరుడు అర్చన ఏ పొద్దు చేసేదాన్ని. దేవుడి దగ్గర కూర్చొని ఒకసారి అనుకున్నాను, జనాలందరూ నన్ను ఎందుకు దూరం చేశారు అని ఆలోచించి యోచించేస్తే జనార్దనుడు, జననాయకుడైనటువంటి జనార్దనుడు నన్ను తనవాడనుకున్నాడు. ఇప్పుడు నాకు జనమందరూ దూరంగా ఉన్నారు కదా, నేను ఈశ్వరుడికి దగ్గరగా ఉన్నాను. వాళ్ళ నాతో బాగా మాట్లాడినట్టయితే నేను వాళ్ళతోనే మాట్లాడి కాలం వృధా చేస్తానని కాబోలు దేవుడు నాకు ఈ జన్మలోనే మోక్షాన్ని ఇవ్వడం కోసం అందరితోటూ వ్యర్థమైనటువంటి మాటలు వేసుకుని కాలం వృధా చేయకుండా ఆయన దగ్గరే కూర్చుని ఆయన్నే చూస్తూ, ఆయన్ని పూజిస్తూ, ఆయన అర్చిస్తూ, ఆయన సేవిస్తూ, ఆయన నామాన్ని పఠిస్తూ ఇహపరాలు పొందాలని, నాకు ఈ జన్మలోనే శాశ్వత హరిసన్నిధిని ఇవ్వాలని జనాలందరికీ దూరం చేశాడు. జననాయకుడైనటువంటి జనార్దనుడు నావాడు అని నేను నమ్మి ఈ యొక్క హరినామ స్మరణ, జనార్దుని యొక్క భక్తి, ఈ లక్ష్మీనారాయణ పూజలోనే నా జీవితాన్ని గడిపాను. అందుకు నాకు చాలా చక్కటి ధైర్యం కలిగింది. అలాగే పరమేశ్వరుడు ఆశీర్వాదం నాకు కలిగింది. అందరూ నాకే కలిగింది, నాతోనే ఉండిపోకూడదు, అందరికీ కలగాలన్న ఉద్దేశంతో నేను అందరికీ చెప్తా ఉంటాను, మీరు ఎవరో లేరని బాధపడకండి. మిమ్మల్ని వదిలేసిన జనార్దన్ మిమ్మల్ని వదలడు. జననాయకుడైనటువంటి జనార్దన్ని ఆశ్రయించండి అని చెప్తాను. నా ఈ జనార్దన్ని ఆశ్రయం నచ్చినట్టయితే మా ఈ హరిప్రియ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.